హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రత్నకుమార్. ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఎండ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. స్వామివారు ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఆరుబయటే ప్రజలందరికీ కూడా దర్శనమివ్వడం. దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి శివలింగాల్లో ఈ రావివలస శివలింగం కూడా ఒకటని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి దీర్ఘరోగాలు, ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, శ్రీరాముడు రావణ సంహారం అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో ఈ పర్వతంలో బస చేసినప్పుడు అతని పరివారంలో ఒకరైన సుసేనుడు అనే దేవవైద్యుడు ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఔషధ, మూలిక, వృక్ష జాతులను చూసి ఆనందభరితులవుతాడు. కానీ చుట్టూ ఔషధాలున్న అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండటం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతి బాధల నివారణార్థం తాను ఏదైనా చేయాలని సంకల్పించి ఈ ప్రాంతంలో తపస్సుని ఆచరించాలని తన నిర్ణయాన్ని శ్రీరామునికి తెలియచేస్తారు. కొంతకాలం తర్వాత సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు, కానీ అతని కళేబరం మాత్రం కనిపించింది. సుసేనుడు తపమాచరిస్తూ శివ సాన్నిధ్యం పొందినట్లుగా భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుని కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రాంతంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి ఆ విషయాన్ని శ్రీరామునికి చెప్పేందుకు వెళ్ళిపోయాడు. హనుమంతుని ద్వారా విషయం తెలిసిన రాముడు సీతా లక్ష్మణ సహితుడై హనుమంతునితో కలిసి సుమంచ పర్వతానికి వచ్చాడు. సుసేనుని కళేబరాన్ని రాముడికి చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపాడు హనుమంతుడు. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగం కనిపించింది. శ్రీరాముడు శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఒక రకమైన శక్తి, తేజస్సు రావడం గమనించారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండడంతో ఆలోచన విరమించారు. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది. మల్లెపూలతో పూజించబడి జింక చర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలిసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నారు. మరికొంత కాలానికి అనగా 19వ శతాబ్దంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని భక్తులు భావించగా స్వామి కలలో కనపడి తనకు ఆలయం వద్దని, వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండడమే తనకు ఇష్టమని, అదే లోక కళ్యాణమని, ఎండకు ఎండి వానక తడవడం వలనే ఎండ మల్లికార్జున స్వామిగా ప్రాచుర్యం పొందుతానని తెలియజేశారు. అప్పటి నుండి ఈ శివలింగం ఎండ మల్లికార్జున స్వామిగా పేరొందింది. ఇంతటి మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని దర్శించుకుని ప్రజలు తమ ఈతి బాధల నుండి, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ చేరే విధంగా చూడాలని కోరుకుంటూ మీ రత్నకుమార్.